వెల్కమ్ బ్యాక్. ఇటీవల సోలో అనే సినిమాతో మన ముందుకొచ్చిన నారా రోహిత్ ఒక్కడే అంటూ మరో చిత్రం చేస్తున్నాడు. నిత్య మెనన్ హీరోయిన్ గా సివి రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. మెయిన్ అన్ని క్యారెక్టర్స్ కూడా కీ క్యారెక్టర్స్ అన్నమాట. ఫ్యామిలీలో వచ్చేసి మేము కోట శ్రీనివాసరావు గారికి చాలా కీ క్యారెక్టర్ ఫాదర్గా, శ్రీనివాస్ రెడ్డి గారు, సుధా గారు, సత్య గారు వీళ్ళందరూ కూడా కీ రోల్స్ చేస్తున్నారు. సోలో మంచి సక్సెస్ ఇచ్చింది. సో ఇది మళ్ళీ యాక్చువల్గా ఏంటంటే నా సినిమాల్లో ఉంటుంది, అంటే స్క్రిప్ట్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఈ సినిమాకి. సో ఖచ్చితంగా ఇది కూడా మంచి సినిమా అవుతుందని నమ్ముతున్నాను. వన్ మేజర్ పార్ట్ ఫిల్మ్, ఒక మేజర్ పార్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అది మన దిస్ ఎంటైర్ ఫ్యామిలీ, ది హౌ వి ఆల్ గెట్ టుగెదర్. సో ఆ ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ ఉంటుంది. బట్ ఫిలిం ది అండర్ కరెంట్ ఇట్స్ థ్రిల్లర్. ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఈస్ రొమాన్స్. మీకు తెలుసు మన ఫిలింలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ రొమాన్స్ ఇస్ దేర్. రొమాన్స్ ఆల్వేస్ డ్రైవ్స్ ఎవ్రీథింగ్. స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా రాశారు. ఈ ఒక్కడనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే కథ చాలా యాక్ట్. అంటే ఈ టైటిల్ పెట్టకపోతే ఏది పెట్టినా కూడా కథకు యాక్ట్ కాదు అనిపించింది. ఈ కథకి కథానాయకుడు ఇద్దరు కూడా పర్ఫెక్ట్గా షూట్ అయ్యారు. ఒక ఫ్యామిలీలో వచ్చినటువంటి ఒక భయంకరమైనటువంటి అనుకోండి ఏదో ఒక ఇబ్బంది ప్రాబ్లం వచ్చింది. అదే మనకి సినిమాల మెయిన్ కథ. దాన్ని ఎవరు లేకుండా నేను ఒక్కడే సాధించి దాన్ని చేయించాను, దాన్ని సుప్రభరంగా చేసి కాపీ వేయించాను అని చెప్పడం అనేది నా ఉద్దేశం.